అక్షరా, నందిని, ఈ రాత్రిపూట తలదూకోడాలేంటి? ఆ నవ్వులేంటమ్మా? ఎల్లుండే పోలింగ్ ప్రచారం చేయకూడదు కాబట్టి అందరికీ ఫోన్లు చేసి కాస్త టచ్లో ఉండండి. అవసరం లేదు. అక్షర ఏ ఫోను చేయకుండానే గెలిచిపోద్దని నీకు అర్థమైపోయిందా? ఇవేంటో తెలుసా? సర్వేలో ఏ సర్వే చూసినా మనదే పై చేయి. ఈ తింగర్ దానికి 60 ఓట్లు మించి రావని సర్వేలు ఘోషిస్తున్నాయి. మేము సర్వేలని నమ్మాలి గుంటూరు. సర్వేలని తక్కువ అంచనా వేయద్దు, అలాగే ఈ సురేఖని తక్కువ అంచనా వేయద్దు. ఇదిగో ఆల్ ఇండియా ఉమెన్ అసోసియేషన్ వాళ్ళు చేసిన సర్వే అక్షరకి, అదే ఈ తింగర్ దానికి. ఏంటే ఏదో ముద్దుగా తింగరి అని పిలుస్తుంటే అంత చిరాకు పడతావేంటి? ఏంటక్కా, ముద్దుగా పిలుస్తోందా? అది ముద్దుగా పిలవట్లేదు మరి. పిన్ని, నువ్వు చెప్పిన ఐస్ క్రీమ్ లేదన్నాడు. అలాగా? ఏంటే ఈ రాత్రి నిన్ను బయటికి పంపించింది అది? ఏహే కాదులే, ఫోన్ చేశాను. ఎందుకు ఊరికేనే పిన్ని నడుస్తా? నా బంగారు తల్లివే నువ్వు, నా బంగారు కొండవి. రేపు నేను ఎన్నికల్లో గెలిచాక సమ్మర్ ట్రిప్ గా కాశ్మీర్ వెళ్దాం, సరేనా? మన ఇద్దరమేనా? మమ్మీని కూడా తీసుకెళ్దాం. పెళ్లికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళడం దేనికి? నువ్వు లోపలికి వెళ్ళవే, పోయి పడుకోపో. వండు బంగారం, నా రూమ్ లో నిద్రపోదు గాని నీకు మంచి మంచి కథలు చెప్తాను. అవసరం లేదు. అనవసరంగా నువ్వు దాన్ని చెడగొట్టకు. కథలు చెప్తే చెడగొట్టడమా జగదీశ్వరి? అమ్మా రాజేశ్వరి, ఆవిడ చెప్పేవి కథలు కావు, మా గురించి చాడీలు. ఆ చాడీలు కథలు కథలుగా చెప్పి ఆ పసి మనసుని మార్చేస్తుంది. ఏ రుక్మిణి, నువ్వు లోపలికెళ్ళు, వెళ్ళా. చూడు, పిన్ని పిన్ని అని మాట్లాడుతుందని దాన్ని పాడు చేయకు. నాది ఒక తల్లి హృదయమేనండి. నాకు విలువలు విశ్వసనీయతలు తెలుసండి. ఏదో దానికి 4 మంచి మాటలు చెప్పి ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్దాం అనుకుంటుంటే మీరు దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అక్షర ఉంది కదా, తమరు మీ సంగతి చూసుకోండి. మాతృ హృదయం అట, మాతృ హృదయం. మరి దాన్ని కిడ్నాప్ చేసినప్పుడు ఏమైందో? మాతృ హృదయం. నందిని, జరిగిపోయిన వాటి గురించి మాట్లాడటం సమంజసం కాదు. ఇది గెలుస్తుందని సర్వర్లు చెప్తున్నాయని మీకు కుళ్ళో? సర్వర్లు కాదు, సర్వేలు. ముందు భాష నేర్చుకోండి. అక్షరా, నాకు భాష నేర్పించేంత దాని అయిపోయావు నువ్వు. నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్. సురేఖ, గెలుపు నాదే. నువ్వు ఏం చేసినా గెలవలేవని మీ అత్తకి చెప్పు. చూసావా జగదీశ్వరి, దాని పొగరు? పొగరు కాదక్కా, ఆత్మవిశ్వాసం. అక్షరలా మాట్లాడుతుంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో, ఎంత ముద్దొస్తుందో. ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడావు? సిగ్గు లేకుండా నడు. అమ్మా, ఏంటి అధికార పక్షం ప్రతిపక్షం ఒకే చోట చేరారు? రాజేశ్వరి మేడం గారు ఎవరో వస్తారని చెప్పారు, అందుకే ఇక్కడ సమావేశం అయ్యాం. అవునత్తయ్య, ఎవడో వస్తాడు అన్నావు. నీకు సన్మాన పత్రం రాయిద్దామని ఒక అతన్ని పిలిచాను. బాగా రాస్తాడు, మూర్తి అని. ఏంటే, ఎందుకే నవ్వుతున్నావు? అర్థం కాలేదా?
రేఖ ఈ జన్మకి గెలవదు అంటోందమ్మ. నేను గెలవకపోవడమా? ఇంపాసిబుల్. సర్వేలన్నీ నేనే గెలుస్తానని చెబుతున్నాయి. నువ్వు గెలవ్వే. గెలవ్వంటే గెలవ్వు. ఏ వస్తున్నాడు, అతను వస్తున్నాడు. ఎవరే? హే, అదిగో వచ్చేసాడు. హ? Hi. Kangali from Bengali. Ladies and gentlemen, giving you the dawn. Move and make way. He's just రండి రండి. ప్రయాణం బాగా సాగిందా? బరల ఆబరు పప్పులు వచ్చి ఆపు కొల్ల మెచ్చవతల ఆలో పప్పులు వచ్చి ఆకమల వచ్చి అల్లం అమ్మదు తను. వీడెవడత్తయ్యా? ఏదో జూ నుంచి పట్టుకొచ్చినట్టున్నాడు. హలో కంగాళి గారు, ఎలా ఉన్నారు? పాలు వచ్చావు ఆత్మవల కదా మా తూరు పొంబల ఆ పొరుగుల కళ్ళ పంబొచ్చి ఆరొచ్చి పాలు తుప్ప. ఏదో మీ అభిమానం కొద్దీ అలా అంటున్నారు కానీ అంత లేదు కంగాళి గారు. అత్తయ్య, ఇప్పుడు వీళ్ళు అంటున్నది నీకు అర్థమైందా? అర్థమైంది కాబట్టి జగదీశ్వరి సమాధానం ఇచ్చిందే తింగర మొహం. దుప్ప ఆ పర్వల కదా మనం అప్ప వాళ్ళు చుబ్బ వాళ్ళ వర్కంబో వాళ్ళ బాచి వెరబల వల్లి. ఇప్పుడు మనకి మెజారిటీ వస్తుందంటారా? బప్ప వచ్చ వరకు అలా వచ్చమ్మా ఆ పర్వల చూడ పప్ప చరవలేదు ఆ విరికిన మళ్ళీ చెల్లి చాబర బల మా చూన పల ఖబ్బర్ చాలా భూపల కర్మల చెప్పాలా ఆ వచ్చి మావకులు. అయ్యో మీరే అలా అంటే ఎలా సార్? అవునవును, ఇంకో మాట చెప్పండి. ఇవర బాడు వాళ్ళ మంపంచావి అలా అన్నారు, బాగుంది. ఏంటమ్ముడు ఈ భాష ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. దప్పరవల గారు మన పాలు ఉచ్చంబో అగర బాలు చంగర బల వచ్చి అలా బప్పా చెప్పాలగర మా చూరు బల సంబోరు కలపచ్చా. ఏ ఎవరు అనేది? దప్పరవల గారు మన మా అలవట్టి పంబరి కల వట్ట అరు అబరు బలకే అమలు వచ్చి చకద వరాల మధ్య బి అబ్బరు వంతి ఒరే, తిడుతున్నావో ఊరి పేరు చెప్తున్నావో అర్థం కాకుండా చస్తున్నావురా మేము. అలాగే అలాగే అలాగే. శ్రీరామ్, నువ్వు వెళ్ళి బాండ్ పేపర్స్ స్టాంప్ పేపర్స్ తీసుకురా. త్వరగా వెళ్ళాలట. వస్తాను. అత్తయ్య, అంటే ఇది నాటకం కాదు, ఇది నిజమే. బాండ్ పేపర్స్ ఎందుకు అత్తయ్యా? బార్ వాళ్ళ మచ్చి అచ్చ పప్పుల బరక ఆవల అప్పర్ బరకమ్మ చూరు బట్టల వచ్చేట్లా ఆ బరక అల్లామో బక్కల మధ్య పడతలే ఇక్కడ పని తరవని కా తరవని చొప్ప అమ్మా చింబాల కారు తెచ్చాలి. తప్పకుండా, మాట తప్పే ప్రసక్తే లేదు. ఇదిగోండి, క్యాష్ ని చెక్కుగా ఇస్తున్నాను. ఇదిగోండి, క్యాష్ ని చెక్కుగా ఇస్తున్నాను. బప్పకల వద్ది అల్ల విచ్చవల్ల మారవ అవరు గుల అమ్మార వల బొట్ట తత్తరిపేల ఊర అలాగే ఇవ్వండి. చూపరట్టు బక్క అదేంటి జగదీశ్వరి, బాండ్ పేపర్ మీద సంతకం చేసావు? దుబ్బల కాటార బల్ల చల్ల వల్ల నేమిక్క పావు అచ్చ బొమ్మల కచ్చువర్ల ఆ పాలువరు గాన మాచార కల్ల ఓ భంబా తలే అల్ల విరి కల్ల బొమ్మల తండవతాలలే ఆ బాచు ముల్జి. అమ్మా
ఊరికే సారి కోపం తెప్పించుకో. సారీ సార్. అమ్మ కూడా అంతే, మీలా కాకపోయినా ఆవిడలాగా మాట్లాడు. సాంబార్ బట్టి ఆ. తీసుకోండి. మా అప్పది కలవా మా అప్పర్ కల చెంది పప్ప. బాయ్. చూసావుగా, వస్తానన్నాడు, వచ్చాడు, వెళ్ళాడు. అయితే ఏంటే తింగర్దానా? అయితే ఏంటా నీ మొహం? రేపు గెలిచేది నేనే, చూస్తూ ఉండు. అసలు ఎవడే వాడు? వాడేంటి, వాడి భాష ఏంటి, వాడి వారకమేంటి? వాడు సరేనత్తయ్య. వీళ్ళు వాడు చెప్పే మాటలకి నవ్వుతున్నారు, మళ్ళీ వీళ్ళు తెలుగులోనే మాట్లాడుతున్నారు. అంటే వాడికి తెలుగు వచ్చేనా కదా అర్థం? నీకు అదర్థం అయితే నాకింకొకటి అర్థమైంది. అంటే వీళ్ళు నాటకం ఆడుతున్నారని అంటావా? లేదే, బాండ్ పేపర్ మీద సంతకం అంత తేలిగ్గా చేయరు, అంత డబ్బు కూడా ఇవ్వరు. అంతేనంటావా? మరి వాడు ఎవడో, ఏ భాష వాడో తెలుసుకోవాలంటే ఎలా? వాడి బొంద. అవును, వాడు మొత్తానికి మన రాష్ట్రం వాడేనే. అసలు అది కాదే, వాడికి వీళ్ళు అంత డబ్బెందుకు ఇచ్చారు? పేపర్ల మీద సంతకాలు ఎందుకు పెట్టారు? అది తెలుసుకోవాలి ముందు. అది తెలియాలంటే వైపే, అదే మీ అబ్బాయి నన్ను అడగాలి. వాడు బయటికెళ్ళాడు కదా. మరి మిగిలింది ఆయనే, అదే మీ ఆయన. రాజేశ్వరి, ఆ అదిగో 100 ఏళ్ళు ముసలాడికి. రాజేశ్వరి, 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 నీ దగ్గర 2 500 నోట్లు ఉన్నాయా? ఉన్నాయి. 2 500 నోట్లు ఇస్తాను గాని నేను అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్తారా? ఏంటి? చెప్తావా లేదా? చెప్పకపోతే 2 500 ఇవ్వడం కాదు, నీ తలకాయని 2 ముక్కలు చేస్తుంది. రేఖ, ఆ ఏంటా కేకలు? అది చెప్పింది నిజమే. చెప్పు, ఆ కంగాళి ఎవడు? బెంగాలీ వాడు. అత్తయ్య, మీరు నమ్మనే నమ్మొద్దు, నాకు బెంగాలీ తెలుసు. అలా ఉండదత్తయ్య. ఆ చెప్పు. అయ్యో, మరి అది చెప్తాను. ఏంటి మీ అగాచం? అయ్యో అయ్యో అయ్యో, చెట్టు అంత మొగుడు అట్టుకుని పెట్టుకొట్టడు కొడతావా? ఏవమ్మా, ఆవు చేల్లో మెత్తుంటే దూడ కొట్టు మెత్తదా? నువ్వెలా నీ మొగుడు తంతుంటే ఇది నీ కొడుకుంటే అన్నా మరి? ఓయ్ చాలు. నరం తీస్తా బిడ్డ. యావయా, ఎందుకు చెరువు? ఇదిగో 1000 రూపాయల చిల్లర కోసం. ఏ మామయ్య, మమ్మల్ని అడిగితే మేమేమన్నా 1000 రూపాయలు కూడా మా దగ్గర లేవనుకున్నారా? అక్షరా, నువ్వుండు. మావయ్య, పదండి వెళ్దాం. ఎక్కడికి? అత్తయ్య, ఆ బెంగాలీ ఎవరో చెప్పి కదలమని చెప్పు. చెప్పాను కదా బెంగాలీ అని. నగరాలు చేయకు మావయ్యో, నరికేస్తా. చిన్న పెద్ద తేడా లేకుండా ఏంటి ఆ మాటలు? నువ్వేంటే నాకు నేర్పేది? నేను కాక ఇంకెవరే నేర్పేది నీకు? ఇంకొక్కసారి మా మావయ్య మీద చేయి పడిందో అత్త కోడలని కూడా చూడను. పదండి మావయ్య. పడుకున్న పాము లేపుకో, కోటేస్తుంది బిడ్డ. చత్తావ్. ఏంటత్తయ్య, ఎప్పుడు మనం డైలాగ్ చెప్పి వాళ్ళు రియాక్షన్ ఇస్తే ఫినిషింగ్ అయ్యేది. ఇప్పుడేంటి చివరి పంచ్ వాళ్ళదైంది? ఏంటే తింగరి, ఏంటి అంత టెన్షన్ గా ఉన్నారు? మాట్లాడుకో, అసలే టెన్షన్ తో చచ్చిపోతున్నాం. ముందు అడ్డు తప్పుకోండి. జరగండి. చెప్పింది మీకే తప్పకుండా. రండత్తయ్య చూద్దాం.
and make way. He's just born. See the chin like Ivy's story. He's gonna set a brand new story. జప్పల వారి బప్పాయి మల్లు వారి కడపని జప్పరకాలి. What is that? వారు కలిపి 6 ఒప్పు భరించి అమ్మ బార్లిచ్చి అచ్చోమని బల్లాక అవునవును చాలా థ్యాంక్స్ అండి. కాబరబట్టి బట్టి బట్టి ఓకే బాస్, నేను ఫోన్ చేస్తాను. మీరు వెళ్ళండి. జప్పర్ వాళ్ళ 6 ఊరు బొమ్మాయి కచ్చవలే పాజు వల్ల కనుగొట్టి చీచి చేప పాలూరు గుళ్ళు పట్ట బప్పరకాలి. బప్పర్ అమ్మో పోయాడా అమ్మయ్యా. ఏంటి నేను బాంబులు ఫిక్స్ చేస్తున్నానని భయపడి ఈ జామర్ తెచ్చారా? మేమంతా కర్కోటకులం కాదులే జగదీశ్వరి. చచా మిమ్మల్ని కర్కోటకులని ఎవరన్నారక్క? ఏదో అక్షరను గెలిపిద్దామని ప్రయత్నిస్తున్నాం అంతే. అయ్యో ఏమిటో ఆ ప్రయత్నం. చెప్తాను. అక్షర నువ్వెళ్ళి ఆ జామర్ దగ్గర నిలబడమ్మా. అక్క నువ్వు ఆ జామర్లోంచి ఒకసారి అక్షరకు ఎదురుగా రావా? ఎందుకు? రా అక్క చెప్తాను. వెళ్ళండి అత్తయ్య, భయపడకండి. వెళ్ళండి, అస్సలు భయపడద్దు. అలాగే. అక్షర జిందాబాద్. అక్షర జిందాబాద్. అక్షర జిందాబాద్. అక్షర జిందాబాద్. అక్షర జిందాబాద్. నువ్వేనమ్మా మా ఆరాధ్య దైవం. అక్షర జిందాబాద్. అక్షర జిందాబాద్. ఓయ్ రేఖ, మీ అత్తే జిందాబాద్ అంటుంది. ఇక నువ్వేం చేస్తావ్? రేపు ఎలక్షన్స్ లో గుమ్మం ముందు జామర్ పెడతాను. ఇక నీ సర్వేలు నార్వేలు ఏమి చేయలేవు. అత్తయ్య ఏమైంది అత్తయ్య మీకు? జై అక్షర. జై జై అక్షర. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. ఒకసారి నువ్వు కూడా ట్రై చెయ్యి. జై అక్షర. కనీసం నీ ఓటైనా నువ్వు వేసుకోరేకా. జై అక్షర. జై జై అక్షర. జై అక్షర. జై జై అక్షర. ఏంటత్తయ్య అది? అరే దాంట్లో నుంచి దాటగానే మనిషి మారిపోవడం ఏంటో అసలు మీకు ఎలా అనిపించింది అత్తయ్య? దాటుతున్నప్పుడు తలంతా దిమ్ముగా అయిపోయింది. ఎదురుగా అక్షర నా కంటికి దేవతలా అనిపించింది. అంతే, నన్ను నేను మర్చిపోయాను. అది మీ కంటికి దేవతలో కనిపించిందంటే ఓటర్లకి ముక్కోటి దేవతల్లో కనిపించి కోట్ల వర్షం కురిపిస్తుంది అత్తయ్య. ఇక నా పని అయిపోయిందిరో దేవుడా, అయిపోయింది. మీ ఓటు నా ఓటు కూడా దానికే పడింది అత్తయ్య. ఆఖరికి నా ఓటు నేనేసుకోవడానికి కూడా లేకుండా పోయాను అత్తయ్య. ఏడవకే, నువ్వు ఏడిస్తే నేను చూడలేనే. అందుకే నువ్వు కూడా ఏడు, బ్యాలెన్స్ అయిపోతుంది. లేదు రేఖ,
వాళ్ళు ఇచ్చిన దానికంటే ఆ కంగాళి గాడికి డబ్బులు ఇద్దాం. వాళ్ళు ఒక్క పేపర్ మీద సంతకం పెడితే మనం 2-3 పేపర్ల మీద సంతకం పెడదాం. వాళ్ళు బొట్టన వెళ్తే వేలు ముద్రేస్తే మనం చిటికిన వెళ్తే వేలు ముద్రేద్దాం. పద వెళదాం, నేను ఒప్పిస్తానుగా. పద.